ప్రైజ్ లార్డ్. జీసస్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. విశ్వాసం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. నిజమే, ఈ కాలంలో కూడా విశ్వాసం అనేది కామన్ పదం అయిపోయింది. అందరి నోటిలో నుండి కూడా మన ప్రతిదీ కూడా విశ్వాసం కలిగి ఉండు, విశ్వాసం లేకపోతే మరి దేవుని నువ్వు చూడలేవని ప్రతి ఒక్కరు కూడా ఈజీ పదం అనేది మాట్లాడుతూ ఉంటారు. అయితే విశ్వాసం అనేది మనము ఎక్కడ చూడగలుగుతాం? బైబిల్ గ్రంథం అంతా కూడా జ్ఞానించిన మరి లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త, అది కాకుండా పత్రికలు, మరి న్యూ టెస్టిమెంట్స్ అంతా కూడా విశ్వాసంతో కూడినది. అలాగే ఓల్డ్ టెస్టిమెంట్ కూడా విశ్వాసంతో కూడిందే. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా విశ్వాసం లేకుండా ఏది కూడా ఏ వ్యక్తి కూడా మరి దేవుణ్ణి చూడలేరు, దేవుణ్ణి వెతకలేరు అనే విషయాన్ని మనము లేఖన భాగం గురించి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అయితే చిన్న మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే విశ్వాసం గురించి అక్కడ చిన్న మరి మాటను మనం ధ్యానం చేద్దాం. నిజమే, మనము ప్రార్థన చేస్తున్నవన్నీ కూడా అంశాలు కావచ్చు, మన బాధలు కావచ్చు, మన కష్టాలు కావచ్చు, మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేవుని సన్నిధానంలో పెడతాం, దేవుని దగ్గర పాదాల దగ్గర పెడతాం, కన్నీళ్ళతో అడుగుతాం, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటాం. ఈ యొక్క ప్రార్థనకి ప్రభువు జవాబు ఇస్తాడా ఇవ్వడా అనే క్వశ్చన్తో మనం ప్రార్థన చేయకూడదంట. ఎప్పుడైనా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడిగిన ప్రతి మాట కూడా క్వశ్చన్ మార్క్తో మనం వెళ్ళకూడదని ఈ యొక్క లేఖన భాగంలో ఉంది. మన విశ్వాసం ఎలాంటిదంటే మరి సందేహం అనేది ఉండకూడదు. ఇది చేయగలడా ప్రభువు, ఇది చేస్తాడా, వీటినే చేయగలడు, వీటినే చేయలేడు అని ఆ యొక్క మాటను, ఆ యొక్క తలంపు అనేది మన యొక్క ఆలోచనలో కానీ మన హృదయంలో కూడా ఉన్నట్లయితే ప్రభువు అటువంటి ప్రార్థనకి ఎందుకు జవాబు ఇస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, మనం ప్రార్థన చేసినప్పుడు అంటే దేవుణ్ణి అడిగినప్పుడు మనం ఏది కూడా అడిగిన వాటినన్నిటినీ కూడా నమ్మాలి, ప్రభువు ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తమును కూడా సాధ్యమే. ఆయన ఇవ్వలేనిదంటూ ఏది కూడా ఉండదు. ఆయన ఇవ్వగలడు, ఇస్తాడు, ఇవ్వే కెపాసిటీ ఆయనలో ఉంది కనుక ఆ విషయంలో మనం నమ్మి ఆయన యందు ఎప్పుడైతే నమ్మిక ఉంచి అడుగుతామో ప్రతిదీ కూడా మనము పొందుకుంటామనేది మనము చూస్తాం. మన యొక్క ఆరోగ్య విషయంలో విశ్వాసం ఉండాలి, మన యొక్క జీవితంలో విశ్వాసం ఉండాలి, మన రక్షణ జీవితంలో విశ్వాసం ఉండాలి, మన జీవిత ప్రయాణంలో విశ్వాసం ఉండాలి. వీటినన్నిటినీ మనం అడుగుతున్నాం. మరి ఎడ్యుకేషన్ గురించి అడుగుతాం, లేకపోతే లైఫ్ గురించి, లైఫ్ పార్ట్నర్ గురించి, వివాహాల గురించి అడుగుతాం, లేదంటే ఆరోగ్యం గురించి అడుగుతాం. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? మనం అడిగిన వాటిని మనం పొందుకుంటున్నాం. నాకు ఈ యొక్క హెల్త్ బాగాలేదు, ఈ యొక్క హెల్త్ నుండి దేవుడు నాకు బాగు చేయని నువ్వు అడిగినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు ఇచ్చాడని విశ్వాసం అనేది నీలో ఉన్నప్పుడు, అది నాకు పరిపూర్ణంగా దేవుడు ఆలకించాడు, నాకు ఇస్తాడనే విశ్వాసం మన జీవితంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది దేవుడు చెప్తున్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలంతే, నమ్మిక ఉంచాలి. నమ్మకం లేకుండా దేవుని ఒక్క మాట కూడా మనము అడగకూడదు. మీకు నమ్మకం లేకపోతే ప్రార్థన చేయొద్దు, మీకు నమ్మకం లేకపోతే దేవుణ్ణి అడగద్దు. మీకు నమ్మకం కలిగితేనే నువ్వు దేవుణ్ణి అడగాలి, దేవుని యందు వెతకాలి, దేవుణ్ణి మీరు అడగాలి. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడను, తట్టుడి మీకు తీయబడను, వెతుకుడి మీకు దొరుకునని వాగ్దానం ఎందుకు చేశాడు ప్రభువు? మనం అడగాలి, తట్టాలి, వెతకాలి. అప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు అడిగిన వాటినన్నిటినీ మనం పొందుకుంటాం. అడిగిన వాటినన్నిటినీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఆ యొక్క మాట ద్వారా మనం నమ్మకం కలిగి ఆ వాగ్దానం ద్వారా మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క మాటలన్నిటిని బట్టి దేవుడు మనకి
అనుగ్రహిస్తాడు. ప్రతి మేలును కూడా ఆయన చేసేవాడు. ప్రతిదీ కూడా ఆయనకి సాధ్యమవుతుంది అనేది మనం గమనించాలి. అందుకనే ఒక చిన్న మాట అక్కడ రాస్తాడు. ఏంటంటే, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేమని చెప్పి తన మనసులో సందేహపడక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా నేను చెప్తున్నానని లేఖనం భాగం చెప్తుంది. ఈ యొక్క మాటకి అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా కొండను చూసి నీవు సముద్రంలో పడు అని మామూలుగా మనం చెప్తే అది అవ్వదు. అంటే దీని యొక్క మర్మం ఏంటంటే, మనకున్న పెద్ద సమస్య, బండలాంటి సమస్య, బండలాంటి ఒక కొండలాంటి ఒక ఆపద, సమస్య, ఇబ్బంది, శోధన ఏదైనా సరే మనం ఎప్పుడైనా సరే సందేహపడకుండా ఇది నా జీవితంలో వెళ్ళిపోవాలి, ఇది నా జీవితంలో ఉండకూడదు, నా జీవితంలో ప్రభువు తీయగలడు, నా జీవితంలో దేవుడు కార్యము ఇది చేస్తాడు, ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు, నాకున్న ప్రతి ఒక్క పెద్ద సమస్య, బండలాంటి కొండలాంటి సమస్య సముద్రంలో పడవేమంటే పారద్రోలు. ఎప్పుడైనా మురికైనా ఏదైనా కూడా మనము సముద్రంలో పారవేస్తాం, సముద్రంలో మనము అందులో విడిచిపెడతాం. అది దేవుడు చెప్పిన మర్మం. నీకున్న పెద్ద సమస్య నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టినప్పుడు అది నీ యందు నువ్వు నమ్మకం ఉంచాలి. నా ప్రభువు, నా రక్షకుడు నాకు చేస్తాడని ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటావో ఆ పెద్ద సమస్యను నువ్వు వెళ్ళిపో అని ఎప్పుడైతే గద్దిస్తామో, ఎప్పుడైతే నువ్వు ఆ సమస్య నుండి పారిపో అని చెప్తావో, ఎప్పుడైతే ఆ యొక్క సమస్య నుండి ఎప్పుడైతే నమ్మకం కలిగి నా దేవుని యందు జరిగిస్తాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా జవాబుని అనుగ్రహిస్తాడు. ఆ సమస్య నుండి, ఆ కష్టం నుండి, అనారోగ్యం నుండి, ఆ ఇబ్బందుల నుండి, ఆర్థిక సమస్యల నుండి, ఏ ప్రాబ్లం ఉన్నా, భార్యాభర్తల సమస్య అయినా, బిడ్డల సమస్య అయినా, బిడ్డల మాట వినకపోయినా, ఏ సమస్య అయినా, నీ భర్త మాట వినకపోయినా, నీ భార్య మాట వినకపోయినా, అది నీ పెద్ద బండలాగా నీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే, నీ యొక్క తల మీద ఉన్నట్లయితే వాటిని పారద్రోయు, వాటిని విడిచిపెట్టు, గద్దించు, ఆ శోధనను గద్దించు, ఆ శ్రమను గద్దించు. ఆ ప్రాబ్లంను గద్దించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు అసాధ్యమైనది సుసాధ్యముగా చేయగలే దేవుడు. ఆయనకి ఏది కూడా మరుగై ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి మీరు అడిగిన వాటిని, ప్రార్థన చేసిన వాటన్నిటినీ కూడా పొందుకుంటున్నామని ఆమెన్ చెప్పండి. ఆ ప్రార్థనతో ముగించండి. ఇంకా ఆ సమస్య గురించి మీరు ఆలోచన చేయొద్దు, ఆ సమస్య గురించి పట్టించుకోదు. ఎందుకంటే మనం ప్రభు పాదం దగ్గర పెట్టాం. ప్రభు పాదం దగ్గర పెట్టినప్పుడు ఆ సమస్య గురించి మనము ఆందోళన చెందవసరం లేదు, ఆ సమస్య గురించి మనం ఆలోచించవసరం లేదు. ఎందుకంటే ఆయన పరిష్కరిస్తాడు. మరలా నువ్వు దేవుడు చేస్తాడా, నేను మళ్ళీ ప్రార్థన చేయాలి, నేను మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా కన్నీరుని దేవుడు వ్యక్తపరచాలి. ఎన్నిసార్లు నీ కన్నీరు చూస్తాడమ్మా? ఒకసారి నీ కన్నీరు కార్చిన, వేదన చెందిన ప్రభు నిన్ను చూస్తాడు, దేవుడు నిన్ను దృష్టిస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ యొక్క కష్టం నుండి తప్పించేవాడు ఆయన ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడనే విషయాన్ని మీరు గమనించి ఆయన చెంతకు రండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన ప్రేమించరండి, ఆయన మాట యందు విశ్వాసించండి, ఆయన యందు నమ్మకం ఉంచండి. ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తారనే విషయాన్ని మీరు గమనించండి. దేవుని కార్యాలు అంత ఈజీ కాదు. నీ యొక్క నమ్మకము, నీ యొక్క విశ్వాసం ద్వారానే అది సాధ్యమవుతుందనే విషయాన్ని మీరు గమనించి ప్రభు యొద్దకు రావాలని ప్రేమపూర్వకంగా మీకు ఈ యొక్క మాటలు తెలియజేస్తూ, విశ్వాసం అనే పదము చిన్నదైనా దాని యొక్క విలువ చాలా పెద్దది. దాని యొక్క అర్థం చేసుకునడానికి మనకి జ్ఞానం అనేది పరలోకం నుండే రావాలి. అది మనం కలిగి ఉంటేనే ఆ యొక్క విశ్వాసం అనే మరి ఆ యొక్క వరాన్ని కూడా దేవుడు ఇవ్వాలని, పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని అడగండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి దేవుని కొరకు నమ్మకంగా మీరు అడిగిన వాటినన్నిటినీ పొందుకుంటారని, మీరు విశ్వాసం కలిగి దేవుని కొరకు నమ్మకంగా నిలబడతారని, విశ్వసిస్తారని, దేవుని యందు నమ్మకం ఉంచుతారని నమ్ముచు ఈ మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. ఆమేన్.